Uh, First thing, I'm a very big fan of Srikanth Addala garu, and ఆయన కోర్ రూరల్ ఎమోషన్స్ కానీ వాటిని కానీ ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తారంటే అంత బ్యూటిఫుల్గా. రెండోది ఏంటంటే ఈ కథ జరిగే ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. అండ్ యా, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్. అండ్ యా, I'll come to him towards the end. First and foremost, చోటగే నాయుడు సార్ గురించి చెప్పాలి. ఎవ్రీ ఫ్రేమ్ వాజ్ లైక్ ప్రతి షాట్ ఏదో పిక్చర్ ఫ్రేమ్లా ఉంది. అండ్ ద వే హీ లిటెడ్ ద ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అగైన్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎక్కువ మాట్లాడతారు ఆయన గురించి కూడా. అండ్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్ Ravinder Reddy garu is a very dear friend and very passionate producer. Production values gaani, like the way they spend the money on episodes and everything, it was really beautiful. And under performances kottaga start అయిన కొన్ని క్యారెక్టర్స్ అందరూ చాలా మంది ఇంట్రొడ్యూస్ అయ్యారు. అండ్ యా, టుడేస్ హీరో విరాట్ కర్ణ. అండ్ ఐ థింక్ he'll be a very very new find for Telugu film industry, and people will start writing scripts for him, and he has that mass appeal and everything. And I would like to congratulate him on this day, and I wish the team all the very best for the release. Thank you so much. చాలా ఫ్రెష్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అయితే చాలా న్యాచురల్గా కొత్త అని కాకుండా అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశాడు. అండ్ శ్రీకాంత్ గారు అయితే కుమ్మేశారు అసలు. సో శ్రీకాంత్ గారి డైరెక్షన్ బాగా నచ్చిందంటారా, యాక్షన్ ఆయన యాక్ట్ చేసిన విధానం బాగా నచ్చిందంటారా? రెండు అండి. బికాజ్ ఆయన ఆల్రెడీ డైరెక్టర్ రోల్లోనే యాక్టర్ ఉంటాడు కాబట్టి ఆయన అసలు చాలా బాగా పోర్ట్రే చేశారు. సూపర్ అని చెప్పాలి ఆయన. సో మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ ఎలా ఉంది? అనసూయ గారిని కానీ, హీరోయిన్ గారిని కానీ, మన రమేష్ గారు కానీ. అంటే యాక్చువల్గా వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. బికాజ్ అందరూ వాళ్ళు ప్రూవ్డ్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ. బట్ ఈ సినిమా గురించి ఏంటంటే బేసికల్గా హీరో గురించి చెప్పాలి. హీరో అక్కడ కొత్త అన్న ఫీలింగ్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశాడు. అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. అలాగే అమ్మాయి కూడా. ఓపెనింగ్ సీక్వెన్స్ అయితే అసలు నేను ఆ షాక్లో అలా చూశాను. అండ్ అలాగే ఈ సినిమా ఫోటోగ్రఫీ చోటా గారు ఎరగ తీసి వదిలేరండి. అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలా. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టు ద టోటల్ టీమ్కి అండ్ కంగ్రాట్స్ అండి. సినిమా చాలా బాగుంది, చూడండి థియేటర్లో. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా రాగా రెస్ట్రిక్ట్గా ఉంది. సో బాగుందండి. ఇట్స్ గుడ్. విరాట్ పర్ఫార్మెన్స్ పక్కన పెట్టేస్తే మన శ్రీకాంత్ అడ్డాల గారు అందరినీ బాగు చేస్తారు. సో ఆయన గురించి చెప్పండి. దట్స్ ఎ సర్ప్రైజ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్లో చూసి ఏదో చిన్న రోల్ అనుకున్నా కానీ హీఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ రోల్. సో త్రూ అవుట్ ద ఎండ్లో అంటే మనం అందరూ శ్రీకాంత్ గారు డైరెక్షన్ చేసిన మూవీస్ చూసాము. బట్ ఇది నిజంగా అందరూ బయటకు వచ్చిన అందరూ కూడా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటున్నారు, థ్రిల్ ఫీల్ అవుతున్నారు. సో దానికి మీరేమంటారు? ఇట్స్ రియల్లీ గుడ్ ఫిలిం. సో మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎలా వాళ్ళ పాత్ర వరకు ఎంతవరకు బాగా చేశారని చెప్పి రామసూయ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, హీరోయిన్ కానీ అందరిది బాగుందండి. ఎవ్రీథింగ్ బాగా నచ్చింది సార్ పెద్దగాములు స్టోరీ. సో మన పెద్దగాము హీరో విరాట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. సో ఎలా అనిపించింది అంటే కొత్త హీరోస్ యాక్ట్ చేసినప్పుడు ఆ కొత్త ప్రెజెన్స్ అన్నది ఉంటుంది. కానీ బై ద లక్ ఫ్రమ్ ట్రైలర్స్ నుంచి చూస్తుంటే విరాట్ ఈస్ లైక్ ఓన్ మనకు ముందు నుంచి తెలిసిన అతనిలాగానే అనిపించింది. సో మీరు ఎంటైర్ పిక్చర్ చూసి వచ్చారు కదా, మీకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది? యా, అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేశాడండి. హీ హస్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగా అనిపించింది. విరాట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను తరోలుగా ఫుల్ ఫిల్మ్ ఎంజాయ్ చేశాను. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. I hope everybody watches this film and support great cinema, and I wish the best to Virat, and I wish him the best. సో శ్రీకాంత్ అడ్డగారు ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. సో ఆయన యాక్టింగ్ అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యారు ఆయన. అంటే ఫ్యూచర్లో మీ అందరికీ ఒక మంచి కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు శ్రీకాంత్ అడ్డాల గారు. డెఫినెట్లీ, మేబీ. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన పర్ఫార్మెన్స్ ఎవరిది బాగా అనిపించింది? అందరిది చాలా చాలా బాగా అనిపించింది అండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మూవీ? చాలా ఎంజాయ్ చేశానండి. విరాట్ చాలా బాగా చేశాడు. అండ్ శ్రీకాంత్ గారు సర్ప్రైజ్ ప్యాకేజ్. రవీందర్ రెడ్డి గారికి అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ విష్ పెదకాపు ఆల్ ద వెరీ బెస్ట్. సో ఏం బాగా నచ్చింది పెదకాపులో మీకు?
అంతా ఆర్ఆర్ నుంచి నాకు అందరికంటే శ్రీకాంత్ అడ్డాల గారు బాగా నచ్చారు. ఎగ్జాక్ట్లీ నా అండ్ శ్రీకాంత్ గారి సినిమాలు అంటేనే మాటలకి చాలా ప్రసిద్ధి చెందింది. సో మాటలన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అదే. శ్రీకాంత్ అడ్డాల గారు రేపు పొద్దున్న రానున్న వాళ్ళందరికీ కూడా కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్గా ఏదైనా ఛాన్స్ ఉంటే శ్రీకాంత్ గారు వేరే బయట సినిమాలు కూడా చేస్తారంటే ఫస్ట్ మేమే పెట్టుకుంటాం. సో అంటే డైరెక్షన్తో అందరినీ మెస్పరైజ్ చేశారు. ఇప్పుడు యాక్టింగ్తో ఆయన మొత్తం తీసుకెసుకుని వెళ్ళిపోయారు కదా. ట్రూ నేను కొత్త బంగారు లోకం అప్పటి నుంచి శ్రీకాంత్ గారు అన్ని సినిమాలు ఫాలో అవుతున్నా అండ్ చాలా ఇష్టం నాకు శ్రీకాంత్ గారు అంటే. సో మన విరాట్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఫస్ట్ ఫిల్మ్ చాలా యాక్షన్ రోల్లో చాలా బాగా చేశాడు తను కూడా. సో మరి మీ హనుమాన్ ఎప్పుడు రాబోతుంది? హనుమాన్ వస్తుందండి, జనవరిలో చేస్తాను. హౌ ఇస్ ద ఫిలిం? చాలా బాగుంది. సో ఇట్స్ వెరీ ఇంటెన్స్ అండ్ ఒక ఊర్లో విదిన్ గ్రామంలో లైక్ ఒక్కళ్ళకి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అనేది యాజ్ అ స్టోరీ చాలా చాలా బాగా డైరెక్ట్ చేశారు శ్రీకాంత్ అడ్డాల గారు. అండ్ ద లీడ్ యాక్టర్ హిస్ స్క్రీన్ ప్రెసెన్స్ ఇస్ సో గుడ్ అండ్ ద సపోర్టింగ్ స్టార్ కాస్ట్ ఇస్ లైక్ అమేజింగ్. స్టార్ కాస్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. నా ఫ్రెండ్ ప్రవీణ్ హ్యాస్ ఆల్సో played one of the important characters. I was very happy to see him on screen and writing is too good. So the dialogues and the intensity. So for sure మీరు ఒక మంచి తెలుగు సినిమా చూడాలి అనుకుంటే do watch this film. It's a lovely film. Cinematography, music and the lead actress, her screen presence is also very good. And Anusuya garu and Shrikant Addala garu and all the actors Pedda Kapu lo ఎవరెవరు ఉన్నారు అనేది యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ ఫర్ షూర్ ఇట్ విల్ బీ వర్త్ ద వాచ్. డూ వాచ్ ద ఫిల్మ్.